తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మండపేట పురపాలక సంఘం ఎదుట జరిగిన దీక్షను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. డిఎస్సిలో అవకతవకలతో వేలాది మంది నష్టపోయారని ఆరోపించిన ఆయన ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత విద్యార్థులకు అండగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద ఇన్ని ఆరోపణలు ఆధారాలతో చూపించినప్పటికీ కూడా మరి దున్నపోతు మీద అనుకుంటున్నట్టుగా ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దీన్ని ప్రభుత్వం స్పందించవలసినటువంటి బాధ్యత. వీళ్ళు ఎలాగా పట్టించుకోవట్లేదు కాబట్టి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాయితీగా కష్టపడి పరీక్షలు రాసినటువంటి వాళ్ళకి, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యోగాలు ఇచ్చినటువంటి డిఎస్సి తీసినటువంటి విధానం కూడా మెరిట్ లిస్ట్ లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి దీనికి ఈ రోజుని